నమస్కారం అండి, నా పేరు జ్యోతి. నేను కొండపల్లి మల్లయ్య కుమార్తెను మాట్లాడుతున్నాను. అయితే నిన్న కేసీఆర్ న్యాయం చేశారని అనుకుంటున్నారు శరత్కి, కానీ న్యాయం మాకు అన్యాయం. శరత్కి న్యాయం చేశారు కానీ మాకు అన్యాయం చేశారు. కానీ తాను రెండు కుటుంబాలను స్పందించి రెండు కుటుంబాలకు న్యాయం చేయాలా పరిష్కరిస్తే మాకు ఇంత బాధ ఉండేది కదా. మేము కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యే వాళ్ళం కదా. కానీ ఒక్కడే చెప్పి తప్పుడు మాటలు చెప్పి విని దాన్నే పరిష్కరించుకుంటా సరే అని ఇట్లా అనడం న్యాయం కాదు కదా. అసలు సమస్య ఏంటంటే మా నాన్న తండ్రి పేరు కొండపల్లి రాజలింగు, మా కొండపల్లి శంకరయ్య తండ్రి పేరు కొండపల్లి మల్లయ్య. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు సార్. వాళ్ళిద్దరు అన్నదమ్ముల కొడుకులు ఈ కొండపల్లి మల్లయ్య, కొండపల్లి శంకరయ్య. వాళ్ళిద్దరికి సంబంధించిన భూమి వీళ్ళు ఈ సమస్య ఇట్లానే ఎన్నో రోజుల నుంచి కొనసాగుతుంది. అయితే కొండపల్లి మల్లయ్య పేరు మీద 7 ఎకరాల 1 గుంట పట్టా ఉన్నదా మాకు తెలియకుండానే, అది తాతలాస్తే దొంగతనంగా తను 7 ఎకరాల 1 గుంట మేము ఎక్కడ పాలు అడుగుతామో అని దొంగతనంగా ఆ 7 ఎకరాల 1 గుంటను పట్టా చేసుకున్నాడు. అయితే ఈ కొండపల్లి రాజలింగు పేరు మీద 2 ఎకరాల 25 గుంటలు ఉంది. ఆ 2 ఎకరాల 25 గుంటల్ని కూడా మేము పట్టా చేసుకోవాలనుకుంటే దానిలో వాటా కావాలన్నారు. దానిలో వాటా కావాలంటే మరి 7 ఎకరాల 1 గుంట కూడా ఉమ్మడాస్తే కదా. ఈ 2 ఎకరాల 25 గుంటలు, 7 ఎకరాల 1 గుంట, ఈ 2 ఉమ్మడాస్తే కదా. ఆ 7 ఎకరాల 1 గుంటలో కూడా మాకు వాటా కావాలని మేము దరఖాస్తు చేసుకుంటే అది కొత్త రిజిస్ట్రేషన్ ప్రకారం కొండపల్లి శంకరమ్మ మీద 7 ఎకరాల 1 గుంట పట్టా వచ్చింది. ఆ పట్టా వచ్చినందుకు దాని మీద మాకు పాస్ బుక్కులు రాలేదు, చెక్కులు రాలేదు, పైసలు రాలేదు. మీరు ఏ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసుకున్నా మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం. కానీ శరత్ ఇక్కడ మేము పైసలు తీసుకున్నాం ఇట్లా అన్యాయం చేస్తారు అని చెప్పిండు. కానీ అదంతా తప్పుడు సమాచారం. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, కోటీశ్వర్లు, ఇట్లా జాబ్ చేసుకుంటారు అనేది తప్పు. మేము గత 20 ఏళ్లుగా శ్రీరాంపూర్ గ్రామం, మండలం నస్పూర్, జిల్లా మంచిర్యాలలోనే ఉంటున్నాం. మా నివాసం మాత్రం నందులపల్లి గ్రామం, అక్కడ భూములు ఉన్నాయి. అది మా గ్రామం. మేము ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడనే ఉన్నాం. కానీ హైదరాబాద్ లో ఉంటుండడం అని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇక్కడనే అతను అన్యాయం తెలుస్తుంది. ఇక్కడ అధికారులను ఎంత బోల్తా కొట్టిండో మీ అధికారులు అందరూ గుర్తించాలి ఇక్కడ. కానీ ఇప్పటికైనా మా ఇండ్ల భూములు కూడా పట్టా చేసుకుంటాడు, దొంగతనంగా పట్టా చేసుకున్నాడు. మాకు దయచేసి అధికారులందరూ స్పందించి ఈ 7 ఎకరాల 1 గుంట, 2 ఎకరాల 25 గుంటలు ఉమ్మడి ఆస్తి. ఈ ఉమ్మడి ఆస్తిలా మొత్తం సమభాగాలుగా 2 వాటాలుగా చేసి మాకు పట్టా చేసి పాస్ పుస్తకంలో ఇప్పించాలి. మళ్ళీ ఇండ్ల భూమి కూడా పట్టా చేయించి మా పేరు మీద పట్టా చేయించి పాస్ పుస్తకంలో ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఇరు అధికారులందరూ స్పందించి ఇరు కుటుంబాలను కూర్చుండబెట్టి సమస్యను ఏంటిది అనేది తెలుసుకొని పరిష్కరించి మాకు న్యాయం చేయగలని మేము కోరుకుంటున్నాము. అంతేగాని ఒక్కరే చెప్పుడు మాటలు నమ్మి సరే నీకు న్యాయం చేస్తా అని నిన్న సార్ కేసీఆర్ గారు దానిలో రికార్డింగ్ లో పెట్టారు. అది ఒక్కరికి ఎట్లా? రేపు ఇంకొకరు నేను కూడా వస్తా, నాకు ఇట్లా భూమి ఉంది, మరి నేను కూడా ఇట్లా నా మాటలు నమ్మి కూడా నాకు కూడా రైతు బంధు పథకం ఇవ్వాలి, నాకు కూడా పట్టా చేయాలి. ఇట్లా నాలాగా ఎంతో మంది వస్తారు. అట్లా మీరు వచ్చిన వాళ్ళందరికీ ఇట్లనే ఇచ్చుకుంటా పోతారా? ఎంక్వైరీ చేయడం ఉండదా? కేసీఆర్ గారు ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అంటారు కానీ మీరు ఎక్కడ న్యాయం చేసింది? ఇక్కడ నాకు న్యాయం చేసినట్టయితే ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేసుడు తగునా? ఇరు కుటుంబాలను కూర్చున్నట్టే మీరు ఇద్దరికి న్యాయం చేయాలి. కానీ ఇదైతే నాకు నచ్చట్లేదు. మేము న్యాయం చేసేదాకా పోరాడతాం. మా వాటా మాకు కావాలి. మీరు స్పందించి ఉమ్మడి ఆస్తిలో మాకు సగం వాటా కావాలి, ఇండ్ల భూములు మాకు పట్టా కావాలని, మాకు సమాన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.